దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధికి చేరి వచ్చిన మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినాన మనము కార్యారంభము కంటే కార్యాంతము మేల అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. కార్యారంభము కంటే కార్యాంతము మేల అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. ప్రసంగి గ్రంథంలో జ్ఞాని సొలొమోను భక్తుడైనటువంటి సొలొమోను గారు తెలియజేసినటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారం గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు అంటున్నాడు. అహంకారము గలవాడి కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు అంటున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనిషికి ఏది మేలుకరమైందో ఏమిటో దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. చాలా మంది భక్తుల జీవితాలు మనం చూస్తున్నప్పుడు కార్యారంభంలో చాలా బాగానే ఉంటారు. బాప్తిసం పొందినటువంటి తొలినాళ్ళలో చాలా భక్తిగా ఉంటారు, చాలా విశ్వాసంగా ఉంటారు. ఈ రోజు ఆదివారపు ఆరాధనను కూడా వారు మానరు, బైబిల్ చదవటం వారు మానరు, ప్రార్థన చేయటం వారు మానరు. అన్ని విషయాల్లో శ్రద్ధగా వారు ఏం చేస్తారంటే ప్రార్థన చేయటి ఎందును, ఆరాధనకు వెళ్ళుటి ఎందును, వాక్యాన్ని ధ్యానించుటి ఎందును, ప్రతి విషయంలో చాలా శ్రద్ధగా వారు ఉంటారు. ఎప్పుడు ప్రారంభం అంటే పిల్లల ఒక వ్యక్తి దేవుణ్ణి తెలుసుకొని దేవుని యొక్క సువార్తను విని, దేవుని మాటలు విని విశ్వసించి దేవుని సన్నిధికి ఎప్పుడైతే రావడం మొదలు పెడతాడో అప్పుడు తన జీవితంలో ఇక మీదట నా జీవితాన్ని నేను దేవునికి సమర్పిస్తున్నాను, దేవునికి అంకితమిస్తున్నాను. కాబట్టి నా జీవితంలో ఇంకెప్పుడు కూడా లోక సంబంధమైన విషయాలకు నేను ఏమివ్వకూడదు, తావు ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో చక్కగా పాటలు పాడుతూ, చక్కగా ప్రార్థన చేస్తూ, చక్కగా దేవుని మాటలను ధ్యానిస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, భక్తి భావాలతో దేవుని భయభక్తులు కలిగి విశ్వాసంతో ఎదుగుతూ ఉంటాడు తొలినాళ్ళలో. కానీ కొన్ని సంవత్సరాలు గతించిపోయేసరికి, బాప్తిసం పొంది కొన్ని సంవత్సరాలు గతించిపోయేసరికి ఎందుకో దేవుని మీద అలసత్వం ఏర్పడుతుంది, దేవుని మీద ఒక నిర్లక్ష్య ద్వారాన్ని ఏర్పడుతుంది. దేవుడు అంటే కాస్త అశ్రద్ధకు లోనవుతాడు, అశ్రద్ధగా ఉంటాడు దేవుడి విషయంలో. ప్రారంభంలో అలా లేని, ప్రారంభంలో చాలా శ్రద్ధగా దేవుడిని వెతికాడు, ప్రారంభంలో చాలా దేవుడికి విధేయత కలిగి బ్రతికాడు, దేవుడి విధేయతను చూపించాడు. ప్రారంభంలో ఉన్నటువంటి భక్తి శ్రద్ధలు కొద్ది కాలం తర్వాత ఏమవుతున్నాయంటే ప్రియమైన వాళ్ళరా, అవన్నీ తొలగిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివినట్లయితే ప్రియులరా, 10వ వచనంలో యోహాను గారు రాసినటువంటి ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే చక్కటి మాట తెలియజేస్తాడు. ఇదిగో మీరు శోధింపబడుతున్నట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదని. దేవుడు ఎవరికి ఇస్తాడు జీవ కిరీటం? జీవ కిరీటాన్ని పొందడానికి ఎవరండి అర్హులు? జీవ కిరీటాన్ని పొందడానికి ఎవరికి యోగ్యత ఉంది అంటే ప్రియమైన వాళ్ళారా, మరణం వరకు నమ్మకంగా ఉండేవారికి. ఎవరికి చెప్పండి? మరణం వరకు నమ్మకంగా ఉండేవారు. మధ్యలో తప్పిపోయిన వారు కాదు, మధ్యలో దేవుడి నుండి తొలగిపోయిన వారు కాదు, మధ్యలో దేవుడికి సహవాసానికి దూరమైన వారు కాదు, మధ్యలో దేవుడితో బంధాన్ని తెంపేసుకున్న వారికి కాదు. ఎవరికి జీవ కిరీటం అంటే ప్రియులారా, మరణము వరకు నమ్మకముగా ఉంది వారికి. ఎంతవరకు ఉండాలంటే నమ్మకముగా? ఎంతవరకు అమ్మా? మరణము వరకు. మరణం వరకు అంటే ప్రియమైన వాళ్ళరా, ఒక మనిషి 70 ఏళ్ళు చనిపోతాడు, ఒక మనిషి 80 ఏళ్ళు చనిపోతాడు, ఒక మనిషి 100 ఏళ్ళు చనిపోతాడు, ఒక మనిషి 40 ఏళ్ళకి చనిపోతాడు. ఎప్పుడు చనిపోతారో, ఏ సమయంలో చనిపోతారో, ఏ సంవత్సరంలో చనిపోతారో, ఏ గడిలో చనిపోతారో ఎవరికీ తెలియదు. తెలుసు అంటారు.
మన చావు మనకు తెలిస్తే, మనం ఎప్పుడు చనిపోబోతున్నామో మనకు తెలిస్తే మనం ఏం చేస్తామో తెలుసా? చనిపోయే ముందు చాలా మంది ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు తెలుసా? మన చావు మనకు తెలిసిపోతే చనిపోయే ముందు మారదాము అనుకుంటున్నారు, చనిపోయే ముందు రక్షణ పొందుదాము అనుకుంటున్నారు, చనిపోయే ముందు మారు మనసు తగిన ఫలాలు ఫలిద్దాం అనుకుంటున్నారు. ఎప్పుడు? చావు తెలిస్తే. కానీ చావు ఎవరికి తెలియదు. అనుకోకుండా వచ్చేదే చావు. అనుకోకుండా వచ్చేది ఏమంటారండి? చావు. కాబట్టి మరణం వరకు నమ్మకంగా, ఎప్పటి వరకు నమ్మకంగా? అది ఎప్పుడో తెలియదు కనుక అప్పటి వరకు మనం నమ్మకంగా ఉంటేనే దేవుడు ఏమిస్తాడని చెప్పాడు ప్రకటన 2వ అధ్యాయంలో, జీవ కిరీటం. ఏ కిరీటం అండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మీ భార్యలు అయినటువంటి వాళ్ళు మీ భర్తల దగ్గరికి వెళ్ళి, ఏమంటే నాకు ఒక కిరీటం కొనండి అని అడగండి. ఏమంటాడు తెలుసు? వెంటనే నీ ముఖానికి కిరీటం అవసరమా? నీకు కిరీటం కావాలా అని. అంటే భూమి మీద ఎవరు కూడా మీకు కిరీటాన్ని ఇవ్వరు. రాజులైన వారు, రాణులైనటువంటి వారు మాత్రమే ధరించేది ఏంటండి? కిరీటం. దేవుడికి మనం కూడా నమ్మకంగా ఉంటే మనము ఆయన దృష్టిలో ఎలాంటి వారం అంటే రాజులము, రాణులము. కనుకనే ఆయన మనకు ఏమిస్తానన్నాడు? కిరీటాన్ని ఇస్తానండి. దాని పేరు ఏంటంటే జీవ కిరీటం. ఆ కిరీటం పేరు చెప్పండి, జీవ కిరీటం. ప్రియమైన వారు, కాబట్టి ఈ జీవ కిరీటాన్ని మనం సంపాదించుకోవాలంటే ప్రారంభంలో ఎంతైతే ఆసక్తి కలిగి ఉన్నామో, ప్రారంభంలో దేవుడి పట్ల ఎంతైతే శ్రద్ధ కలిగి ఉన్నామో, ప్రారంభం అంటే బాప్తిసం పొందిన తొలి నాళ్ళలో, బాప్తిసం పొందినటువంటి మొదటి రోజుల్లో ఎంతైతే విశ్వాసం కలిగి ఉన్నామో అంతటి విశ్వాసము చివరి వరకు ఏం చేయాలి? బాప్తిస్మిచ్చి యోహాను సంగతి ఆలోచించాట. యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే బాప్తిస్మిచ్చి యోహాను ప్రారంభంలో చాలా భక్తితో విశ్వాసంతో ఉండేవారు. చాలా భక్తితో విశ్వాసంతో ఉండేవారు. ఆయన విశ్వాసంతో భక్తితో పలికిన మాట ఏంటో తెలుసా? ఏమండి, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తే ప్రియులారా, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారిని విప్పుటకైన నేను పాత్రుడను కాను అన్నాడు. కనీసం నేను ఆయన చెప్పులు తాడు కట్టడానికి కూడా, ఆయన చెప్పులు మోయడానికైనా సరే నాకు అర్హత లేదు అన్నాడు. అంతగా తాను తగ్గించుకున్నాడు. ఎవరండి? బాప్తిస్మిచ్చి యోహాను. నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడని గుర్తించాడు. ఎవరు తన వెనుక వచ్చేవాడు? బాప్తిస్మిచ్చి యోహాను వెనుక వచ్చేవాడు ఎవరండి? యేసు ప్రభువు. ఆయన గూర్చి, ఆయన శక్తిని గూర్చి బాగా ఎరిగిన వాడుగా ఉన్నాడు. ప్రారంభంలో బాగా ఎరిగిన వాడుగా ఉన్నాడు. కనుక పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు తగిన ఫలాలు ఫలించండి అని అనేక మంది ప్రజలను హెచ్చరించి ప్రభువుని గురించి ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా? కనీసం నేను ఆయన చెప్పుల వారిని విప్పుటకై నేను పాత్రుని కాను అన్నాడు. ఆ బూటుకున్నటువంటి లేస్ విప్పడానికి కూడా నేను పాత్రుని కాను అన్నాడు. అంతగా తగ్గించుకున్నాడు. ప్రభువుని అంతగా ఏం చేశాడని హెచ్చించాడు. అంతటి విశ్వాసం చివరి వరకు ఉందంటారా? ఎవరిలో? బాప్తిస్మిచ్చి యోహాను. మత్తయి సువార్త 11వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం. అన్ని సంగతులు చూపించడానికి లేక చదివించడానికి సమయం లేదని చెప్పి త్వరగా ముందుకు సాగుతున్నాను. దయచేసి మీరు గమనించాలని కోరుతున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ప్రియమైన వాళ్ళారా, 2వ వచనం, క్రీస్తు చేయించున్న కార్యముల గూర్చి యోహాను చెరసాలలో విని. కొద్ది కాలం తర్వాత యోహాను చెరసాలలో బంధింపబడి ఉన్నాడు. చెరసాలలో ఉన్నప్పుడు కష్టాలు ఎక్కువైపోయేసరికి కష్టాల్లో ఉన్నాడేమో, దేవుని మీద తనకు ఉండాల్సినటువంటి భయము బంధి కాస్త ఏమైపోయిందని తగ్గిపోయింది అనుకుంటున్నాను. విశ్వాసం సడలిపోయింది. ఏమంటున్నాడు చూడండి, రాబోయేవారు నీవేనా?
యూదులు ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నారో, మెస్సీ వస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు, మాకు విమోచన కలిగిస్తాడని ఏ మెస్సీ కొరకైతే ఎదురు చూస్తున్నారో ఆ మెస్సీ నీవేనా, రాబోవాడు నీవేనా, లేక మేము మరి ఒకరి కొరకు ఎవరి కొరకైనా కనిపెట్టాలా, నీవా కాదా? ఎవరి మీద ఈ అనుమానం, ఈ సందేహం ఎవరి మీద? నా వెనుక వచ్చుచున్న వాడు నాకంటే శక్తిమంతుడని క్రీస్తు ప్రభుని చూపించిన వాడు చెరసాల్లో పడేసరికి, చెరసాల్లో కాస్త కష్టాలు ఎక్కువయ్యేసరికి తన నమ్మకం కాస్త ఏమైపోయిందండి, సడలి విశ్వాసంలో కాస్త తొలగి తను పలుకుతున్న మాట ఏంటో తెలుసా? రాబోయే వాళ్ళు నీవేనా, మేము మరి ఒకరి కొరకు ఎవరి కొరకైనా కనిపెట్టాలా, ఎదురు చూడాలా అంటున్నాడు. అంటే ప్రారంభంలో ఉన్నటువంటి విశ్వాసం, ప్రారంభంలో ఉన్నటువంటి భక్తి, ప్రారంభంలో దేవుడిపై ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం ఇప్పుడు ఉన్నాయంటారా? లేవు. పైకి ఏం చేశాడు చూడండి అని కనిపెట్టవలన అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపాను. ఎవరి యొక్కకు? క్రీస్తు ప్రభు దేవుడు పంపించాడు, తన శిష్యులను పంపించాడు. తన శిష్యులు పంపించాడు. ప్రియమైన వాళ్ళ, ఇదిగో రాబోయేవాడు నీవేనా, మేము ఎవరి కొరకైనా కనిపెట్టాలా అని అడగడానికి తన శిష్యులు పంపించాడు. అడవచ్చు లేదా 5 నుంచి అవుతాం. యేసు వారిని చూచి, 4వ వచనం, యేసు వారిని చూచి మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహాను తెలుపుడి. విన్నవి, కన్నవి, చూసినవి యోహాను చెప్పండి అయ్యా. ఇంకెందుకు నా గురించి ఆయన సందేహిస్తున్నాడు? నా గురించి సందేహంతో ఎందుకు ఈ కబురు పంపించాడు? రాబోయేవాడు నీవేనా, మేము మరొకరి కొరకు కనిపెట్టాలని ఆయన అడిగాడా? అయితే మీరు వెళ్ళి ఆయన చెప్పండి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, పేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. మరియు నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చాను. యేసుప్రభు వారు ఏమన్నారు? ఇప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను విషయమై ఏమన్నారు చెప్పండి? నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు అన్నాడు. అంటే యోహాను ప్రభు విషయంలో, క్రీస్తు విషయంలో పడ్డాడండి? అభ్యంతరపడ్డాడు, సందేహపడ్డాడు, ఎక్కడో అనుమానం ఆయనకున్నది. ప్రియమైన దేవుని బిడ్డారా, కష్టాలు వచ్చేసరికి, శ్రమలో గుండా ప్రయాణించేసరికి, ఇదిగో చెరసాల్లో పడిపోయేసరికి ఆ బాధలు తట్టుకోలేక ప్రభువునే సందేహించే పరిస్థితికి దిగజారిపోయాడు. ఎవరండి? యోహాను. అంటే నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు అన్నాడు. అంటే ప్రారంభం బాగానే ఉంది యోహాను జీవితంలో. దేవుడి పట్ల విధేయత, భక్తి, శ్రద్ధ అంత ప్రారంభంలో బాగుంది. ముగింపుకు వచ్చేసరికి, కొద్ది కాలం గడిచేసరికి ఏమైపోయింది చెప్పండి? ఆ భక్తి, విశ్వాసాలు చల్లారిపోయాయి, తగ్గిపోతూ వస్తున్నాయి. ప్రసంగి గ్రంథంలో సులోమోను ద్వారా దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే ఈ రోజున, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. అంటే కార్య అంతము మేలు అంటే ముగింపు మేలు అన్నాడు. ముగింపు. మీరు భక్తి విశ్వాసంలో ప్రారంభంలో ఎలా ఉన్నారో దేవుడు దానిని కొలత వేయడు. దేవుడు దానిని కొలమానంగా చూడడు. మరి ఏం చూస్తాడు దేవుడు? మీరు చనిపోయే సమయానికి మీ భక్తి విశ్వాసాలు ఎలా ఉన్నాయనేది పరిగణలోకి తీసుకుంటాడు. ప్రారంభంలో ఉన్న వాటికంటే ఎక్కువగా మించి భక్తి విశ్వాసం కలిగి బ్రతికారా? అలాగైతే మీకు మేలు. కార్యారంభం కంటే కార్య అంతము మేలు అన్నాడు. యోహాను ముగింపుకు వచ్చేసరికి రోజు రోజుకి ఆత్మీయతలో, విశ్వాసంలో దిగజారిపోతున్నట్టుగా కనిపిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ, నా క్రీస్తు విషయమై ఏం పడ్డాడని అభ్యంతరపడ్డాడు. అందుకు ప్రభు ఒక మాట అన్నాడు 11వ వచనం, స్త్రీలు కనిన వారిలో, మత్తయి సువార్త 11వ వచనం, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. బాప్తిస్మిచ్చి యోహాను గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటి చెప్పండి? స్త్రీలు కన్నారు చాలా మంది పిల్లల్ని, కానీ బాప్తిస్మిచ్చి యోహాను కంటే వారు ఎవ్వరు గొప్పవారు కాదన్నాడు. అంతటితో ముగించలేదు ఆ మాట. చూడండి తర్వాత ఏమన్నాడు? పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. యోహాను కంటే పరలోక రాజ్యములు ఎవరు గొప్పవారంటే అతని కంటే అల్పుడు గొప్పవారట. అల్పుడు అంటే అల్పుల కంటే దిగజారిన స్థితికి పరలోక రాజ్యంలో ఎవరు వెళ్ళిపోయారండి?
యోహాను వెలుపడి. కారణం క్రీస్తు విషయమై తాను పడిన అభ్యంతరం. మరణం వరకు నమ్మకంగా ఉండి జీవ కిరీటాన్ని పొందుకుని పరలోక రాజ్యంలో కూడా గొప్పవారు కావాల్సి ఉన్నది. ఎవరు? యోహాను. భూమి మీద స్త్రీలు కనిన వాళ్ళు గొప్పవాడే, కానీ పరలోక రాజ్యానికి వచ్చేసరికి అతని స్థాయి దిగిపోయింది చూడండి, దిగజారిపోయింది చూడండి, దిగజారిన స్థితికి వెళ్ళిపోయింది చూడండి. ఉన్నతమైన శిఖరాలకు చేరుకోవాల్సిన వాడు, గొప్ప ఘనమైన స్థాయిలో ఉండాల్సిన వాడు అల్పను కంటే ఈ చిన్న స్థాయికి వెళ్ళిపోయాడు. ప్రియమైన వాడు ఎందుకు వెళ్ళిపోయాడు? ఆయన ఆ స్థాయికి ఎందుకు వెళ్ళిపోయాడు? ఏమని చక్కటి మాట బైబిల్లో మనం చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి, కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగూ చెయ్య బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. అర్థమైంది లేదు? అర్థమైందమ్మా ఈ మాట? ఎవరు గొప్పవారు పరలోక రాజ్యంలో అంటే చెప్తున్నాడు చూడండి. అయితే చివరి మాట, వాటిని గైకొని బోధించువాడు. పరలోక రాజ్యం ఎవరు గొప్పవారు చెప్పండి ఇప్పుడు? గైకొని బోధించేవాడు. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను పరలోక రాజ్యంలో గొప్పవాడా అల్పుడా? అల్పుడు. ఎందుకు అల్పుడు అయ్యాడు? గైకొని ఏం చేయలేదు? బోధించలేదు. అంతేనా? లేదా బోధించి గైకొనలేదు. బోధించాడు కానీ ఏం చేయలేదండి? గైకొనలేదు. నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడని బోధించాడు. చెరసాల్లో పడేసరికి రాబోయేవాడు నీవేనా అని దేవుణ్ణే శంకించాడు. దేవుని మీదే సందేహపడ్డాడు, దేవుని మీద అనుమానం వ్యక్తపరిచాడు. అందుకే పరలోక రాజ్యంలో అతని స్థాయి ఏమైపోయింది? అల్పుల స్థాయి కంటే దిగజారి స్థితికి వెళ్ళిపోయాడు. పరలోక రాజ్యంలో గొప్పవాడు కావాలంటే కేవలం బోధించేవాడుగా మాత్రమే కాకుండా గైకొని వాడిగా మాత్రమే ఉండాలి. బోధించి గైకొనాలి, లేదా గైకొని బోధించాలి. ఈ రెండింటిలో ఎవరైతే సాధన చేస్తారో, ఈ రెండింటిలో ఎవరైతే నిలబడతారో వారు పరలోక రాజ్యంలో ఏమవుతారండి? గొప్పవారు. అంటే యోహాను కార్య ఆరంభం చాలా బాగుంది, ప్రారంభంలో చాలా భక్తిగా ఉన్నాడు. కానీ రాను రాను అతని ఆత్మీయ స్థాయి ఏమైపోయిందని తగ్గిపోయింది, దిగజారిపోయింది, ఆత్మీయతలో దిగిపోయాడు. ప్రియమైన దేవుడు పెట్టారు. అందుకే దేవుడు ఏమన్నాడు? కార్య ఆరంభము కంటే ఓ మిత్రుడా, ఓ శ్రేయభిలాషి, దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుడు పిల్లలారా, సహోదరులారా, ప్రారంభం కంటే గొప్పది ఏదనుకుంటున్నారు? ముగింపు అంటున్నాడు. ప్రారంభం కంటే గొప్పది ఏంటండి? ముగింపు. హిజ్కియా జీవితానికి మనకు తెలుసు. ఎవరు భక్తుడైనా? హిజ్కియా జీవితంలో భయంకరమైనటువంటి రోగం వచ్చింది. దేవుడు తన భక్తుడైన యెషయాను పంపించి నువ్వు చావబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పాడు. అన్నాడా? సరే, వెంటనే హిజ్కియా ఏం చేశాడు తెలుసా? గోడ తట్టు తన ముఖాన్ని తిప్పి కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. దేవా, నీ సన్నిధిలో నేను ఎట్లు గడిపితేనో, సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటునో కృపతో జ్ఞాపకం చేసుకో అన్నాడు. దేవుడు వెంటనే జ్ఞాపకం చేసుకుని మళ్ళా భక్తుడైన యెషయా ప్రవక్తను పంపించి తన ఆయుష్కాలం 15 సంవత్సరాలు పొడిగించబడిందని చెప్పు అని చెప్పమన్నాడు. అంటే హిజ్కియా అతని ఆయుష్కాలాన్ని ఏం చేసుకున్నాడండి? పొడిగించుకున్నాడు, పెంచుకున్నాడు. ఏమండి? తన మరణ శాసనాన్ని మార్చుకోగలిగాడు. తన మరణ శాసనాన్ని ఏం చేశాడండి? మార్చుకోగలిగాడు. అంటే యథార్థత, భక్తి, సత్యముతో తను నడిచినటువంటి ప్రవర్తనను బట్టి దేవుడు తన యొక్క స్థితిని ఏం చేశాడు? తన యొక్క ఆయుష్ను పెంచాడు. 15 సంవత్సరాలు పెంచాడు. మరి 15 సంవత్సరాలు అడిగాడు, బాగానే ఉంది. 15 సంవత్సరాలు ఆయుష్ పెంచాడు దేవుడు, బాగానే ఉంది. మరి 15 సంవత్సరాల తర్వాత ఏమైపోయాడో తెలుసా మీకు? హృదయమందు గర్వించాడు. హృదయమందు ఏం చేశాడండి? గర్వించాడు. గర్వించి చాలా భ్రష్టుడైపోయాడు. ప్రియులరా, ఎందుకు ఏమిటి నేను అనుకుంటాను అప్పుడప్పుడు, తాను ఆ రోజు 15 సంవత్సరాల ఆయుష్ అడగకుంటే అడిగినా దేవుడు ఇవ్వకుంటే బాగుండేది ఏమనిపిస్తుంది అప్పుడు.
ఇచ్చిన తర్వాత తాను పాడైపోయిన స్థితిని మనం బైబిల్లో గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, దినవృత్తాంతాల గ్రంథంలో మనం చదువుతాం. ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటి, హిజ్కియాయేనా అలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయాడు? రెండవ దినవృత్తాంతాల గ్రంథము, దినవృత్తాంతాల 2వ గ్రంథము 32వ అధ్యాయము 25వ వచనం. అయితే హిజ్కియా మనసును గర్వించి, మనసును ఏం చేశాడండి? గర్వించి. ఎప్పుడు గర్వించాడో చెప్తున్నాడు. 24 మీరు చదవగలిగితే, ఆ దినాల్లో హిజ్కియా రోగి మరణ దశలో ఉండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమంతా తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసెను. అంటే ఆయుష్కాలం ఇచ్చిన తర్వాత జరిగిన సందర్భం. 25. అయితే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందున అతని మీదికి యూదా యెరూషలేము వారి మీదికి కోపము రాగా, ఏమొచ్చింది? దేవుని కోపం, దేవుని ఉగ్రత, దేవుని యొక్క శిక్ష బయలుపడింది. ఎక్కడ గర్వించాడట? మనస్సును గర్వించి అంటున్నాడు. చూడండి ఎలా ప్రవర్తించాడు. దేవుడు చేసిన మేలుకు తగినట్లుగా ఏమన్నాడు? ప్రవర్తించలేదు, ప్రవర్తింపనందున అంటున్నాడు. అంటే హిజ్కియా దేవుడు చేసిన మేలుకు తగినట్లుగా ఏం చేయలేదండి? ప్రవర్తించలేదు. అప్పుడప్పుడు ప్రమాదాల్లో పోవాల్సిన వారమే ఆ ప్రమాదాల బారిన పడి ఏ లారీకో ఏ బస్సు కింద పడితే చావాల్సిన వారమే. కానీ దేవుడు తప్పిస్తాడు. కాపాడిన దేవుడు కాపాడాడని సంఘాల్లో సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత కాలంలో ఆ దేవుడికి తగినట్లుగా, చేసిన మేలుకు తగినట్లుగా వారు ఏం చేయరు? ప్రవర్తించరు. అప్పుడు అనిపిస్తుంది, అయ్యో ఎందుకు బ్రతికిచ్చాను వీడిని, ఎందుకు ఇచ్చాను ఆయుష్ అని. హిజ్కియా విషయం అలాగే జరిగింది. మనస్సును గర్వించి. అంటే ప్రారంభం బాగానే ఉంది. హిజ్కియా ప్రారంభం ఎలా ఉంది? ప్రారంభం చెప్పండి ఎలా ఉంది? ప్రార్థిస్తే తన ఆయుష్ కాలాన్ని అమాంతంగా ఎన్ని సంవత్సరాలు పెంచుకోగలిగాడు? ఏమండి, మీరు పెంచుకోగలరా? మీరు అడగండి, దేవుడు నాకు ఆయుష్ కాలం పెంచండి అని మీరు అడగండి, మీకు ఇస్తాడేమో. కానీ ఎవరికి ఇచ్చాడు? హిజ్కియాకి ఇచ్చాడు. కానీ ఆయుష్ కాలాన్ని అమాంతంగా 15 సంవత్సరాలు పెంచుకోగలిగినటువంటి భక్తుడు చివరి దశలో వచ్చేసరికి మనసును ఏం చేశాడండి? గర్వించాడు. గర్వించాడు ప్రియమైన వాళ్ళు. అంటే కార్య ఆరంభం బాగానే ఉంది, ఆరంభంలో బాగానే ఉన్నది తన భక్తి విశ్వాసాలు, దేవుడి పట్ల చాలా భయభక్తులు కలిగి జీవించాడు హిజ్కియా. కానీ ముగింపుకి వచ్చేసరికి చెప్పండి, ముగింపుకి వచ్చేసరికి బాగాలే. దేవుడు ఏమన్నాడు? ఎప్పటి వరకు మా నమ్మకం ఉండమన్నాడు? మరణం వరకు. అంటే మరి హిజ్కియా మరణం వరకు నమ్మకంగా ఉండగలిగాడా? ఉండలేకపోయాడే ప్రియమైన దేవుని వల్ల. ఎందరో భక్తుల చరిత్ర మనం పరిశీలిస్తే అందులో ఒక బాప్తిస్మిచ్చి యోహాను కానీ, లేక ఒక హిజ్కియాను గురించి రెండవదిగా మనం చూస్తాం. మరొక భక్తుడు మీకు పరిచయం చేస్తాను. ఆయన పేరు సంసోన్. ఆయన పేరు ఏంటండి? సంసోన్. అసలు సంసోను పుట్టుక కారణం ఏంటి తెలుసా? న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం చివరి లైన్. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా. తల్లితో ఏం చెప్పాడు దేవదూత? అంటే దేవదూత వచ్చి తల్లితో ఏం చెప్పాడండి? మరొక భార్యతో, అమ్మా నీకు పుట్టబోయే బిడ్డ మామూలు వ్యక్తి కాదు, అసాధారణమైన వ్యక్తి. ఎందుకు దేవుడు ఇచ్చాడో తెలుసా నీకు? లేక ఈ బిడ్డని ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేల్ రక్షించడానికి. అంటే సంసోను పుట్టడం గల ఉద్దేశం చెప్పండి. సంసోను పుట్టుకు కారణం ఉందా? తన పుట్టుకు కారణం ఏంటి చెప్పండి? ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేల్ ఏం చేయాలండి? రక్షించాలి. ఆ ఉద్దేశంతో, ఆ సంకల్పంతో దేవుడు ముందుగా రాసిన ప్రణాళికను బట్టి ఇదిగో దేవుడు మనోహ దంపతులకు ఇచ్చాడు బిడ్డను. ఆయన పేరు సంసోను. ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేల్ రక్షించడానికి నీకు బిడ్డనిస్తున్నాను అన్నాడు. రక్షించాడా? తన యవ్వన బలమంతా తీసుకెళ్లి దెలీలా చేతిలో పెట్టి
చెప్పకూడని రహస్యాలన్నీ కూడా ఏం చేశాడండి, తన బలం ఎక్కడుందో తెలియచేసి చివరికి ఆ గుడికి ఆధారంగా ఉన్న 2 స్తంభాల మధ్య కళ్ళు పీకిబడి చూపు లేనివాడే గుడ్డివాడే ఆ 2 స్తంభాలని బలముగా లాగినప్పుడు వచ్చినప్పుడు ఆ ఫిలిష్తీయుల్లో 3,000 మందితో, ఆ గుడి మీద ఉన్న 3,000 మందితో పాటు అతడు కూడా ఏమైపోయాడండి, చనిపోయాడు. 16వ అధ్యాయంలో ఆ విషయాలు మనం చూస్తాం. చివరి క్షణంలో దేవుడు కనుక సంసోను జ్ఞాపకం చేసుకోకపోతే, తిరిగి బలం ఇవ్వకపోతే, ఫిలిష్తీయులు కళ్ళు పీకి ఎగతాళి చేస్తూ హేళన చేస్తూ అవమానిస్తున్నటువంటి వారు ఆఖరికి తన ప్రాణాలు కూడా తీసేద్దరేమో. కానీ దేవుడు తన హృదయ ముగింపు అలా ఉండకూడదు అనుకున్నాడు కనుక తిరిగి ప్రార్థించగా సంసోను దేవుడు అతనికి ఏం చేశాడని బలమిస్తే 3,000 మందితో చంపి 3,000 మందిని చంపి తాను చనిపోయాడు. 3,000 మందిని చంపి ఫిలిష్తీయుని తాను కూడా ఏమైపోయింది, చనిపోయాడు. ప్రారంభం బాగానే ఉంది. ఎవరి ప్రారంభం? సంసోను ప్రారంభం. ఎంత బాగుంది. నా జీవి చేయబడ్డాడు, తల మీదకి మంగళకత్తి వేయకూడదు, ద్రాక్షారసం త్రాగకుండా తన గర్భంలో బిడ్డని పవిత్రంగా పెంచింది తల్లి, మనొక భార్య. ఏమి తినాలో ఏమి తినకూడదో దేవుడు స్పష్టంగా తన దూత ద్వారా తెలియజేశాడు. న్యాయపరుల 13వ అధ్యాయం 13వ వచనంలో ఆ దూత చెప్పిన ప్రకారం ఆ బిడ్డను చక్కగా కని పెంచింది. కానీ చివరి దశలో ముగింపు చూడండి ఎలా ఉందో. ఆరంభం బాగానే ఉంది సంసోను ఆరంభం, కానీ ముగింపు, భూమి మీద ఆయన ముగింపు చెప్పండి, బాగోలేదు. ఒక బాప్తిస్మా ఇచ్చే యోహాను పరిస్థితి అలాగే ఉంది, ఒక హిజ్కియా పరిస్థితి అలాగే ఉంది. మూడవదిగా మనం చెప్పుకుంటున్నాం పిల్లగా సంసోను జీవితం కూడా అలాగే ఉంది. సంసోను జీవితం కూడా. చివరిగా మనం చెప్పుకునేటువంటి భక్తుడి పేరు ఏంటో తెలుసా? సొలొమోను. ఎవరైనా? సొలొమోను. నాలుగోదిగా సొలొమోను గురించి నేర్చుకున్నాం. దేవుడు రాత్రి వేళ స్వప్నమందు ప్రత్యక్షమయ్యాడండి. ఎవరికి? సొలొమోనుకి. ఏ వయసులో తెలుసా? చిన్న వయసులో. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం. దేవుడు స్వప్నమందు సొలొమోను గారికి ప్రత్యక్షమైనటువంటి పరిస్థితి అది. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం లేదా 5. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, రాత్రి వేళ సొలొమోను దేవుడు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగమని దేవుడు అతనితో సెలవీయగా, స్వప్నమందు ప్రత్యక్షమైన దేవుడు సొలొమోను ఏమంటున్నాడండి? నేను నా నుండి నువ్వేం ఆశిస్తున్నావు, నేనేమిస్తే నువ్వు ఆనందపడతావు, నీకేం కావాలో నువ్వు కోరుకుంటున్నావు నా నుంచి, దాన్ని అడుగు. ఆప్షన్ ఎవరికి వదిలేసాడండి దేవుడు? అంటే ఆప్షన్ ఎవరికి వదిలేసాడండి? అవకాశం ఎవరికి ఇచ్చేసాడండి? సొలొమోనుకి ఇచ్చాడు. సాధారణంగా దేవుడు ఎలా ఉంటాడంటే, నేను ఇదే ఇస్తున్నాను నువ్వు తీసుకో అంటాడంతే. నేను ఇది ఇస్తున్నాను నువ్వు తీసుకో అంటాడంతే. మనం చాలా సందర్భాలు చూడండి, మగబిడ్డ కావాలి ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు ఎవరు ఇస్తాడు? ఆడబిడ్డ ఇస్తాడు. అంటే దేవుడు అన్నమాట, ఇప్పుడు నేను ఆడబిడ్డ ఇస్తాను తీసుకో అంటే. ఆడబిడ్డ ఇవ్వగానే మనం కన్నీళ్ళు పెట్టాం, ఎందుకంటే మనకు ఇష్టం లేదు. అంటే దేవుడు ఇచ్చిందే మనం తీసుకోవాలి. కానీ ఇక్కడ సొలొమోనుకి దేవుడు నేను ఇచ్చిందే నువ్వు తీసుకోవాలి, నువ్వు అడిగింది నేనేమి ఇవ్వను అని ఆయన అంటలేదు, ఆంక్షలు విధించడం లేదు. ఏం చేస్తున్నాడు ఆయన? చూడండి, ఆ మాట చదవండి 5వ వచనంలో, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగు. నా నుంచి నువ్వేం ఆశిస్తున్నావు, ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నావు, ఏమి ఇస్తే నువ్వు ఆనందపడతావు, దాన్ని అడుగు, నేను ఇస్తాను అంటున్నాడు. అప్పుడు స్వప్నంలో అడుగుతున్నాడండి, దేవా చిన్న వయసులో నన్ను రాజును చేసావు నా తండ్రి తర్వాత, ఇంత గొప్పదైన సామ్రాజ్యాన్ని, ఇంత గొప్పదైన ప్రజానికాన్ని పరిపాలించడానికి నాకు బుద్ధి చాలదు, కనుక బుద్ధి జ్ఞాన వివేకములను గ్రహించుటకు నాకు తెలివితేటలు కావాలి, జ్ఞానం కావాలని అడిగాడు. ఎవరు? చిన్న వయసులో దేవుడిని అడిగింది ఏంటంటే స్వప్నంలో జ్ఞానాన్ని అడిగాడు. దేవుడు మెచ్చి, బలా నమ్మకం మంచి దాసుగా, శత్రువులు ప్రాణాన్ని అడగలేదు. తాను అడిగిన దానికి దేవుడు ఆశ్చర్యపడి
ఇంత గొప్ప కోరికలు కోరావు నీవు, ఎవరు అడగంది అడిగావు, శత్రువులు ప్రాణాలను అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, కాబట్టి నువ్వు అడగిన వాటిని కూడా నేను ఇస్తున్నాను అంటే ప్రారంభం బాగుంది. సొలొమోను ప్రారంభం బాగుంది, కానీ ముగింపు చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం. భూమి మీద సొలొమోను ముగింపు ఎలాగుందో ఒకసారి చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము మొదటి వచనం. మోయాబీలు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు నీ హృదయములను తమ దేవతల తట్టు త్రిపుతులు గనక వారితో సహవాసం చేయకూడదు. వారితో ఏం చేయకూడదుగా? ఎందుకు? హృదయాన్ని తిప్పేస్తారు వారు. ఎవరు? ఎదోమీయులు అనగా, అమ్మోనీయులు అనగా, సీదోనీయులు అనగా, హిత్తీయులు అనగా వీరందరూ దేవుని విరోధులు. అన్ని దేవతలను ఆరాధించేటువంటి వారు కనుక వారు నీ హృదయాన్ని తిప్పేస్తారని వారి జోడికి వెళ్ళొద్దన్నాడు. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 17వ వచనం చెప్పాడు ఈ మాట. ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞలు ఇస్తూ ద్వితీయోపదేశకాండం 17:17లో నాయనా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి పరస్త్రీ విషయంలో అన్నాడు. అవసరమైతే మీ హృదయాన్ని కాస్త నా నుంచి దూరం చేస్తారు, తిప్పేస్తారయ్యా, స్త్రీలు చాలా ప్రమాదకరమైన వారు అన్నాడు. ఎవరితో అన్నాడు? సామెతల గ్రంథం తీయండి. ఇది ఎలా వచ్చండి? రాజుల మొదటి గ్రంథం, సామెతల గ్రంథం 30వ అధ్యాయం గ్రంథం. ప్రియమైన వాళ్ళరా, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. సామెతలు 31:3. నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము. నీ బలాన్ని ఏం చేయదు? స్త్రీలకు ఇయ్యకుము. రాజులను నశింపచే స్త్రీలతో సహవాసం చేయకుము. రాజులను నశింపచే స్త్రీలు ఎదోమీయులు కానీ, అమోరీయులు కానీ, ఇంకెవరండి, సిదోనీయులు కానీ, హిత్తీయులు కానీ వీరు సైతం రాజుని సైతం ఏం చేస్తారండి? బాగు చేస్తారా, నాశనం చేస్తారా? సామెతల గ్రంథం 30వ అధ్యాయం ఏం చెప్పాడండి? రాజులను నశింపచేయు స్త్రీలతో నీవేం చేయదు. ఈ జ్ఞాని సొలొమోను సహవాసం ఎవరితో చేశాడు? ఎదోమీయులతోను, అమ్మోనీయులతో. రాజు కదా వాటితో సహవాసం చేయొద్దని దేవుడు ఎప్పుడో చెప్పాడు కదా. ఏమండి? 31వ వచనం ఏం జరిగింది చూద్దాం. చేయకూడదని వారిని మీతో సహవాసం చెయ్యనియకూడదని రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతృత గల వాడే వారిని ఉంచుకొని వచ్చాను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్నులు కలిగి ఉండేది. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసి. హృదయాన్ని ఏం చేశారంటండి? అప్పుడు గాలి తగ్గకపోతే ఫ్యాన్ నా వైపు చెప్పరా అంటాం. ఇప్పుడు తిప్పేసింది ఫ్యాన్ కాదు, ఏంటండి? హృదయాన్ని, మనసుని తిప్పేశారు, దేవుని మీద లేకుండా చేసేసారు. కొంతమందితో సహవాసం చేయడం చాలా ప్రమాదకరం. అంటే స్త్రీలని కాదు నేను చెప్తుంది. మన సహవాసం, మన స్నేహం కూడా మంచి వారితో ఉండాలి. వారు దేవుని నుంచి కూడా నేను ఏం చేస్తాను చెప్పండి? దూరం చేస్తారు. జాగ్రత్త సుమా. దేవుని బిడ్డవై నీ సహవాసం ఎవరితో ఉంది? దేవునికి దగ్గర చేసే వారితో ఉందా? దేవుని నుంచి దూరం చేసే వారితో ఉందా? ఏమన్నాడు ఇక్కడ? ఆయన హృదయమును తిప్పేశారట. భ్రష్టుడైపోతున్నాడు, దిగజారిపోతున్నాడు ఆత్మీయతలో. ఎవరు? సొలొమోను. ప్రారంభంలో చాలా బాగుండేది, చాలా విశ్వాసం ఉండేవాడు, చాలా భక్తిగా ఉండేవాడు. ఏమండి? ముగింపుకు వచ్చేసరికి తన జీవితం ఎలా అయిపోయింది చూస్తారు. ఎవరు? ఏమండి? ఇలాగ అయిపోయింది, ఇలా తిప్పబడింది. అజ్ఞాన జ్ఞానవంతుడు. అంటే జ్ఞానవంతుడే ఎలాగ అయిపోయాడంటే మరి అజ్ఞానులమైన మన పరిస్థితి ఏంటి చెప్పండి? ఇప్పుడు ఆలోచిస్తున్నారా? జాగ్రత్తగా వినాలి ప్రియమైన వాళ్ళ. అందుకే కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అంటున్నాడు. లూకా సువార్త 14వ అధ్యాయంలో ఒక ఇల్లు కట్టడం మొదలు పెట్టాడట. ఏం కట్టడం మొదలు పెట్టాడమ్మా? ఇల్లు కట్టడం మొదలు పెట్టాడు. బాగానే ఉంది, కానీ పూర్తి చేయలేదు. కట్టడం అయితే మొదలు పెట్టాడు కానీ ఏం చేయలేదటండి? పూర్తి చేయలేదట. లూకా సువార్త 14వ అధ్యాయం. లూకా సువార్త 14వ అధ్యాయం 28వ వచనం.
మీలో ఎవడైనా ఒకడు గోపురము కట్టింపగోరిన యెడల దాన్ని కొనసాగించుటకు కావలసినది తన యొక్క ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్కలు చూచుకొనడా. ఎప్పుడు చూసుకోవాలి లెక్కలు? చాలా మంది అండి బజాజ్ కార్డు మీద లేకపోతే 0% వడ్డీకి ఏసీలు లేకపోతే కార్లు లేదా బైకులు ఇవన్నీ ఇస్తున్నారని తెచ్చేసుకున్నారంతే. కొనుక్కోవద్దని అంటూ లేదు, కొనుక్కోండి మంచిదే. కానీ కొనుక్కునే ముందు ప్రతి నెల నేను నెలవారీ ఈఎంఐ కట్టగలనా లేదా, ఇన్స్టాల్మెంట్ కరెక్ట్ గా పేమెంట్ చేయగలనా లేదా, నా స్థాయికి మించుందా, నా స్థాయి లోపుందా, నేను చేయగలిగే స్థితిలో ఉందా, ఇది చూడాలా వద్దా? రూపాయి తీసుకురండి, లేదా మీ దగ్గర ఏంటది ఏ కార్డులోనైనా పాన్ కార్డు పెట్టుకుని రండి, కాల్ ఇచ్చేస్తాం అన్నాడు ఎవరో. నెలలో వాయిదాలు కట్టుకోవడమే, మీరు రూపాయి కట్టగలరు, ముందు మాత్రం పాన్ కార్డు ఆధార్ కార్డు ఏ డాక్యుమెంట్స్ కొన్ని తీసుకొస్తే మీకు ఏమిస్తాం, కాల్ ఇచ్చేస్తాము అన్నాడు. ఎవరు ఆఫర్ పెట్టారు కంపెనీ కూడా. నెల ఏం చేయాలి, పేమెంట్ చేయాలి. 15,000 25,000 ఎంత ఉంటుంది మొత్తం మీద ఇన్స్టాల్మెంట్. ఈ ఈఎంఐస్ నెల 25,000 మనం చెల్లించగలమా లేదా అని ఎప్పుడు ఆలోచించాలి? కారు కొనేసిన తర్వాత కట్టలేక వాడి మధ్యలో వచ్చి బెదిరించి తీసుకుపోతే అది లోకంలో మీ ముందున్నటువంటి వారు నీ ఇరువురు వారు నేను ఏం చేస్తారు తెలుసా? అయిపోయిందా నీ బడాయి, నీ సోకు అయిపోయిందా? ఏమంటారు చెప్పండి? అయిపోయిందా నీ బడాయి, నీ సోకు అయిపోయిందా? ఓ ఇంకా ఏమవుతాయో తెలియదు అంటారు. కారు వచ్చేది కొనేసావు కానీ కట్టడం తెలియదు, కట్టలేని వాళ్ళు ఎందుకే కొన్నావు చేతకన్నా అంటారంటారా. ఒకటి గోపురం కట్టడం మొదలెట్టాడట, కానీ గోపురం కడితే ఎంత అవుతుంది, కట్టడానికి పునాదికి ఎంత, ముగింపుకి ఎంత అని ఏం ఆలోచించలేదు. కూర్చుండి లెక్కలు వేసుకోవాలన్నాడు. నేను ముగించగలనంటే నువ్వు ప్రారంభించన్నాడు. నేను ముగించగలనంటే నువ్వు ప్రారంభించు, లేదంటే ప్రారంభించడం మానే. ఒకవేళ ప్రారంభిస్తే లోకంలో నువ్వు నవ్వులు పాలవుతాడున్నాడు. ఆ పక్కింటి ఆవిడ ఎవరో టీచర్ టీవీ కొనుక్కుంటే ఇన్స్టాల్మెంట్ మీద ఆ దానికంటే పెద్ద టీవీని కొనేయాలని, నువ్వు కట్టలేకపోయినా పెద్ద టీవీ తెచ్చేసి కట్టలేక వాడు నెల రోజులు ఇంటికి తిరుగుతుంటే ఏంటి ఎన్ని తిట్లు తిరుగుతుంటే ఏదైనా బాగుంటుందా చూసేవారికి? ప్రియమైన వాళ్ళు ఆలోచించండి. అది దేవుడు భక్తుడు దేవుడి ద్వారా తెలియజేసిన మాటలు చూడండి. లూకా సువార్త 14:28 29 చదువుదాం. చూచు కొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచు వారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టిన గాని కొనసాగింపలేకపోయినని అతను చూచి ఎగతాళి చెయ్య సాగుదురు. ఏం చేస్తారంటే ఎగతాళి చెయ్య సాగుదురు. ఎగతాళి చేస్తారు. ఎందుకు నువ్వు ఎగతాళి పాలవ్వాలి? అందుకే ప్రారంభంలోనే నేను కట్టగలనా చెప్పండి లేదా? 10,000 కడితే ఐఫోన్ ఇచ్చేస్తాడు అంటాడు. ఐఫోన్ ఖరీదు 1,20,000 రూపాయలు ఈ రోజున. దాని ఖరీదు అంటే ఐఫోన్ ఖరీదు యాపిల్ ఫోన్ అండి 1,20,000. 1,20,000 రూపాయలు 10,000 కడితే ఇచ్చేస్తున్నాడు. నెలలో 10,000 ఇన్స్టాల్మెంట్ కట్టుకున్నాడు. కట్టడానికి ఇదే స్థాపం ఉంటే నువ్వు తీసుకో, కట్టగలను అనుకుంటే నీకు వచ్చే సంపాదన బట్టి లెక్కలు వేసుకుని నువ్వు తీసుకో. 10,000 ఇస్తున్నాడు కదా అని తెచ్చేసుకుంటే తర్వాత కట్టలేకపోతే ఏంటి సంగతి ఆలోచించండి. క్రైస్తవ విశ్వాస జీవితం కూడా అంతే. దేంతో పోల్చాడు ఈ మాటలని? దేంతో పోల్చున్నాడని? నేను మరణ వరకు నమ్మకంగా ఉంటానంటేనే నువ్వు ప్రారంభించు క్రైస్తవ జీవితం. దేవుడికి రా, సంఘంలోకి రా, పాటలు పాడు, ప్రార్థన చేయి, విశ్వాసంగా ఉండు, బ్రతుకు. ఎప్పటి వరకు? మరణం వరకు ఉంటానంటేనే రా, లేకపోతే ముందే ఆగిపో, ముందే ఆదిలోనే ఆగిపో. వచ్చి మధ్యలోంచి వెళ్ళిపోవద్దు, వచ్చి మధ్యలోంచి లోకంలో జారిపోదు. ఇది ఎవరు చెప్తున్నమాట? దేవుడు చెప్తున్నమాట. అందుకే కార్య ఆరంభము కంటే మీరు భక్తులు ఇప్పటివరకు మనం చెప్పుకున్న 4 భక్తులు ఎవరు చూసినా ప్రారంభం బాగానే ఉంది, ముగింపు. పరలోకంలో గొప్పవాడు ఉండవలసినటువంటి యోహాను పరలోకంలో అల్పుడు స్థాయికి వెళ్ళిపోయాడంటే, అల్పుడు కంటే చిన్న స్థాయికి వెళ్ళిపోయాడంటే ఒకసారి ఆలోచించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు 12 ఏళ్ల వయసులో అండి, 4 వయసులో ఏమన్నాడు? నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా అన్నాడు. అంటే తండ్రి పనుల మీద ఉండాలని ఏ సంగతి ఏ వయసులో గ్రహించాడైనా? 12 ఏళ్ల వయసులో. 4వ అధ్యాయం యోహాను సువార్త 35 వచనంలో నా తండ్రి చిత్తము నెరవేర్చుని నాకు ఆహారం అన్నాడు.
17 అధ్యాయానికి వచ్చేసరికి యోహాను సువార్తకి ఆ తండ్రి పని ముగించాను, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను, నువ్వు అప్పగించిన పని సమాప్తమైందని 6వ మాట పలికి చివరి మాట చెప్పి ముగించాడు తన ప్రాణాన్ని. అంటే భూమి మీదకి ఏ పని మీద అయితే వచ్చాడో కార్య ఆరంభంలో ఎలా ఉన్నాడో కార్యాంతంలో కూడా అలాగే ఉన్నాడు కనుక ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వాన సింహాసనం మీద కూర్చున్నాడు పరలోకంలో. ఎవరు? యేసు ప్రభు. ప్రారంభంలో భక్తిగా ఉండి, విశ్వాసం ఉండి, నీతిగా ఉండి, పవిత్రంగా ఉండి, చివరికి వచ్చేసరికి భ్రష్టుడైపోతే ప్రభు కూడా ఆయనకి కూడా ఏముండేది కాదు, పరలోకంలో చోటు ఉండేది కాదు. ప్రారంభంలో ఎలాగైతే తన భక్తిని కొనసాగించాడో, విశ్వాసంగా చేశాడు, సేవ చేశాడు, దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన సంగతి ప్రారంభంలో ఎలాగైతే గుర్తుపెట్టుకున్నాడు, చివరి వరకు అదే జ్ఞాపకాల్లో ఆయన ఏం చేశాడని బ్రతికాడు. మరణం వరకు నమ్మకంగా ఉండి చూపించాడు. ఎవరు? యేసు ప్రభు. ఆయనే మనకు మాదిరి. ఆయన అడుగు జాడలేదు మనం నడవాలి కనుక ఆయన అడుగు జాడలో నడుస్తున్న మనం కూడా మరణం వరకు నమ్మకంగా సాగిపోతాం. కార్యారంభంలో ఎంత భక్తిగా ఉన్నామో, విశ్వాసంగా బ్రతికామో, చివరి వరకు అదే భక్తితో విశ్వాసంతో ముందుకు సాగుతాం. దేవుడు మన వెనుకలో ఈ మాటలు జీవించుగా ప్రార్థన చేసుకుంటాం.